భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ మతాన్ని వ్యతిరేకించలేదన్నా, ఏ మతాన్ని కించపరచలేనా, ఏ రోజు బండి సంజయ్ అల్లాకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నా, ఏ రోజు బండి సంజయ్ ఇస్లాంను కించపరచలేదన్నా. కానీ ఎంఐఎం పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ నా దుర్గమ్మ వారిని, నా లక్ష్మమ్మ వారిని, నా గోమాతను ఈ జనగామ గడ్డ మీద మార్కెట్ కు టెండర్ లేకుండా టీఆర్ఎస్ పార్టీడు ఎంఐఎం పార్టీడు కలిసి ఇవాళ సంతలో నా గోమాతను వధించడానికి అమ్ముతుంటే ఎట్లా భరిస్తున్నారన్నా మీరు? ఎందుకు భరించాలన్నా? నా కార్యకర్తలు అడ్డుకుంటే అరెస్ట్ చేసిరన్నా, నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైలుకు పంపిరన్నా. అయినా నా కార్యకర్తలు కొట్టాడుతున్నా దేనికోసం అన్న? ధర్మం కోసం, నా గోమాత రక్షణ కోసం కొట్టాడుతున్నా. తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవుడు అని చెప్పుకుంటాడన్నా, ముస్లిం అని చెప్పుకుంటాడన్నా. కానీ హిందూ అని చెప్పుకుంటే భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ, వీడు మతతత్వవాది అని చెప్పి ఇలా హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మం కోసం, హిందూ సమాజ సంఘటన కోసం మీకోసం పనిచేస్తుందన్న భారతీయ జనతా పార్టీ, ఇది హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేస్తుందన్న భారతీయ జనతా పార్టీ. సిగ్గుండాల కేసీఆర్, నువ్వు నిక్కార్సైన హిందువు, నువ్వు భయంకరమైన హిందువు, చిమ్ముకునే హిందూ అన్న కేసీఆర్, నిన్నగాక నువ్వు మొన్న సామూహికంగా జనగణమన పాడాలని చెప్పి హ్యాబిట్స్ పోయి నువ్వు జాతీయ గీతం పాడిన తర్వాత స్వతంత్ర భారత్ కి జై అని నువ్వంటే నీ పక్కన సంకలేసుకున్నటువంటి రజాకర్ల వారసుడైనా ఓవైసీ గారు స్వతంత్ర భారత్ కి జై అని అన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుకో. సిగ్గుండాలి నీకు, సిగ్గుండాలి. కేసీఆర్ కు భారతదేశంలో ప్రేమ లేదన్న, పాకిస్తాన్ మీద ప్రేమ, చైనా మీద ప్రేమ కేసీఆర్ కు. అరే కేసీఆర్ ఒక్కసారి గుర్తుంచుకో. కేసీఆర్, నీకు దమ్ముంటే ఇదే ఓవైసీ గారితో స్వతంత్ర భారత్ కి జై అనిపి, ఇదే ఓవైసీతోని భారత్ మాతాకి జై అనిపి, అప్పుడే నువ్వు నిజమైన భారతీయునివి అని చెప్పి ఈ తెలంగాణ సమాజం గుర్తుంచుకుంటున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం కష్టపడి సాధించుకోవడమన్నా, నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నా. చెప్పండి అన్న, ఈ జనగామలో వాడు వీడు మొరుగుతుండు వాగుతుండు కదా అడగండి. ఈ జనగామ ప్రజలు మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, పువ్వు గుర్తుకు ఓటేయాలి, ఏ రోజు నరేంద్ర మోడీ గారికి ఓటేయాలి. ఇక్కడ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ కాదు, ఇక్కడ ఎంపీ భారతీయ జనతా పార్టీ కాదు. అయినప్పటికీ కూడా ఎన్నికలు వేరు, రాజకీయాలు వేరు. ఎన్నికల తర్వాత కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. 1400 మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని చెప్పి నా నరేంద్ర మోడీ గారు ఇన్ని కోట్ల నిధులు ఇచ్చిరన్నా మీకు వివరించిరన్నా. మీరు ఓట్లేసి గెలిపించినటువంటి లుచ్చా నా కొడుకును ఒక్కసారి అడగండి, ఏమైందన్న డబుల్ బెడ్రూమ్లు జనగామలో ఇక్కడున్న ఎంతమందికి వచ్చిన డబుల్ బెడ్రూమ్లు అడగని చెప్పండి అన్న. 2,40,000 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినమన్న తెలంగాణ రాష్ట్రానికి. జనగామ ప్రజలు ఏం పాపం చేసిరన్నా డబుల్ బెడ్రూమ్ ఎందుకు వస్తలేవన్నా? అడగాలనా లేదా? అడుగుతారా లేదా? ఓట్లేసి గెలిపించారు కదన్నా, గెలిచిన వాళ్ళని అడుగుతారా లేదా? ఇక్కడ ఇంతమంది తమ్ముళ్ళరు జనగామకు సంబంధించి ఎంతమందికి ఇంటికో ఉద్యోగం వచ్చిందన్న? ఒక్కరు చేతులెత్తున అది ఉద్యోగం వచ్చిన వాళ్ళు. ఎంతమందికి నిరుద్యోగ భృతి వచ్చిందన్నా? ఇక్కడ రైతులు ఎంతమందికి రుణమాఫీ చేసిరన్నా? ఎంతమందికి అకాల వర్షాల వల్ల, వడగళ్ల వానల వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎంతమందిని ఆదుకున్నారన్నా? ఎంతమంది దళితులకు 3 ఎకరాలు ఇచ్చిండన్నా? ఎంతమందికి దళిత బంధు ఇచ్చిండన్నా? ఎంతమంది కుల వృత్తుల వారిని ఆదుకునే ప్రయత్నం చేసిందన్నా? ఎస్టీ రిజర్వేషన్స్ ఏమైనాయన్నా? కేసీఆర్ కు ప్రేమ పుట్టింది, సచివాలయం పోయిండు. నిన్న కూడా సచివాలయం కింద నిధి దాచుకున్నాడు. ఏం పుట్టిందో ఇప్పటికి 10 సార్లు వేడు. సచివాలయానికే రాని మూర్ఖుడికి సచివాలయం ఎందుకు అంటే, సచివాలయం కన్స్ట్రక్షన్ పేరు మీద కమిషన్లు దొబ్బే వ్యక్తి కేసీఆర్. ఇలా అధికారం పోతుందని తెలుసన్నా, మళ్ళా రాడని తెలుసు. అందుకే ఊక సచివాలయం పోతున్నాడు. పోయి అవుతుందా కాదా, నేను ఉండేది లేదు, గ్యారెంటీ లేదు, మళ్ళా వచ్చేది అసలే గ్యారెంటీ లేదు. నా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ పారిపోయేటట్టున్నాడు. అందరూ మునుగోళ్ళగా ఉప ఎన్నికలు ఓరుకుంటున్నారు. జరగట్టు కట్టు కట్టు అని చెప్పి ఆ కాంట్రాక్టర్ రోజు దండం పెట్టి కాలు మొక్కుతున్నట. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, సచివాలయానికి పోని నీకు సచివాలయ నిర్మాణం ఎందుకు అంటే,
మళ్ళా అధికారంలోకి రావు కాబట్టి ఆ గోడ మీద పేరు ఉండడానికి మాత్రమే ఇలా ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తూ సిగ్గుండాలి. మరి సచివాలయం కొంత దగ్గరలోనే అమరవీరుల భవనం ఉందన్న, స్మారక భవనం ఉందన్న. ఒక్కసారి కూడన్నా అటు పక్కనే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని సంవత్సరం లోపల పెడతాడన్న, ఆడికి ఓడన్నా. ఒక్కసారి ఆలోచించిన 1400 మంది పేదోళ్ళు బలిదానం అయిపోరన్న తెలంగాణ రాష్ట్రంలో. ఈ జనగామ గడ్డ మీద ఉద్యమాన్ని ఉవ్వెత్తులు లేపిరన్న. ఇంతమంది మహానుభావులకు జన్మనిచ్చిన గడ్డనే వరంగల్ గడ్డ, ఉమ్మడి జిల్లా. ఇలా పేదోళ్ళు బలిదానం అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్దోడు రాజ్యం వెళ్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంటూ, శ్రీకాంతాచారి పేదోడన్నా, సుమనన్న పేదోడన్నా, ఈశాంత్ రెడ్డి పేదోడన్నా, పోలీస్ కిష్టయ్య పేదోడన్నా. పేదోళ్ళు బలిదానం అయితే పెద్దోడు రాజ్యం వెళ్తుండ్రు. అందుకే మోడీ గారు ఇచ్చే సంక్షేమ పథకాలు మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎస్, ప్రతి పైసా నరేంద్ర మోడీ ఇచ్చే పైసలు తప్ప బియ్యం పైసలు మోడీ గారు ఇస్తున్నారు, వ్యాక్సిన్ పైసలు మోడీ గారు ఇస్తున్నారు. ఆక్సిజన్ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేస్తే కనీసము దాన్ని ఉపయోగించుకునే పరిస్థితిలో ఇక్కడ అధికార యంత్రాంగం లేదు, ఇక్కడ లీడర్లు లేరు. కనీసం ఇక్కడ అత్యాధునికమైన వెంటిలేటర్స్ ఇస్తే కూడా టెక్నికల్ ప్రాబ్లం పేరుతో కనీసం వాటిని వాడుకునే ప్రయత్నం చేస్తలేదు. అరే, లైట్ల పైసలు మోడీ హరిస్తున్నారు, నీళ్ల పైసలు మోడీ హరిస్తున్నారు, హరితారం పైసలు మోడీ హరిస్తున్నారు, రైతు వేదిక పైసలు మోడీ హరిస్తున్నారు, శ్మశాన వాటిక పైసలు మోడీ హరిస్తున్నారు, కమ్యూనిటీ హాల పైసలు మోడీ హరిస్తున్నారు, బాత్రూంల పైసలు మోడీ హరిస్తున్నారు, బియ్యం పైసలు మోడీ హరిస్తున్నారు, రోడ్ల పైసలు మోడీ హరిస్తున్నారు. ప్రతి పైసా మోడీ హరిస్తున్నారు. పెట్టు రైతుల యొక్క పంట కూడా కేంద్ర ప్రభుత్వం కొంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సుతిల్ తాడ్ పైసలు మోడీ గారే ఇస్తున్నారు, గోన సంచి పైసలు మోడీ గారు ఇస్తున్నారు, లేబర్ పైసలు మోడీ గారు ఇస్తున్నారు, ట్రాక్టర్ పైసలు మోడీ గారు ఇస్తున్నారు, వడ్లను బియ్యం మాడిసిన పైసలు మోడీ గారు ఇస్తున్నారు, అక్కడ పనిచేసే క్లర్కుల పైసలు మోడీ గారు ఇస్తున్నారు. బ్రోకరిజం చేసిన కేసీఆర్ కు కమిషన్ కూడా మోడీ గారు ఇస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకున్నా. పాస్పోర్ట్ల బ్రోకర్ అన్నా తెలంగాణ ఎవరి వల్ల వచ్చిందన్న? తెలంగాణ నా సుష్మా స్వరాజ్ వల్ల, భారతీయ జనతా పార్టీ వల్ల తెలంగాణ వచ్చిందన్న. ఇదే పార్లమెంటు వేదికగా తెలంగాణ వీరులారా, యువతలారా, మీరు ఆత్మ బలిదానం చేసుకోకండి. మీ కలలు సాకారమయ్యే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టకుంటే మేము బిల్లు పెడతాం, మీరు ఆత్మహత్యలు చేసుకోకండి అని చెప్పి సుష్మా స్వరాజ్ పార్లమెంటు వేదికగా గర్జిస్తే, కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న. భారతీయ జనతా పార్టీ మద్దతు వల్ల ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి ఇలా మూర్ఖుడు ముఖ్యమంత్రి అయిందన్న. ఒక్కరోజు పోలేన పార్లమెంటుకు, ఒక్కరోజు పార్లమెంటుకు పోలేన కేసీఆర్. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు కేసీఆర్ ఓలే, పార్లమెంట్ లో ఓటింగ్ కు కేసీఆర్ ఓలే, ఖమ్మంలో మందు దాగి దొంగ దీక్ష చేసిన వ్యక్తి కేసీఆర్ అన్న. ఢిల్లీలో 48 గంటలు కూడా దీక్ష చేయకుండా పారిపోయి వచ్చి మందు దాగి దీక్ష చేసిన వ్యక్తి కేసీఆర్ అన్న. ఈ రోజు భారతీయ జనతా పార్టీ మద్దతు వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయాన్ని ఒక్కసారి కేసీఆర్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా కష్టపడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఒక్క కుటుంబం రాజ్యం వెళ్తుందన్న. ఏం తప్పు, ఏం పుణ్యం చేసిన కేసీఆర్? కేసీఆర్ ముఖ్యమంత్రి, కేసీఆర్ కొడుకు మంత్రి, కేసీఆర్ అల్లుడు మంత్రి, కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ, కేసీఆర్ మందులో సోడా పోస్తే సంతోషరావు రాజ్యసభ. ఇలా నా తమ్ముళ్లకు, నా అన్నలకు ఉద్యోగం లేదు కానీ కేసీఆర్ ఇంట్లో మాత్రం 5గురికి ఉద్యోగాలు వచ్చాయంటే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకేనా మీకోసం భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నది. సంవత్సరం నుంచి చేస్తున్న 1000 కిలోమీటర్లు ఇలా తిరిగినామన్నా, ఎండకెండుతున్న వానకు జరుస్తున్నామన్నా. టీఆర్ఎస్ లో అడ్డుకునే టీఆర్ఎస్ లో చెప్తున్నా నేను, నీ ముఖ్యమంత్రి తిరుగుమని చెప్పు, ముఖ్యమంత్రి తిరుగుమని చెప్పు. నీ ముఖ్యమంత్రి గెల్ల పొట్టి తిరిగితే మాకెందుకన్నా ఈ కర్మ? మెడల్ నస్తున్నాయన్న కార్యకర్తలకు, ఇబ్బంది పడుతున్న కార్యకర్తల, సంగ్రామ సేన కార్యకర్తలు కుటుంబానికి దూరమై మీకోసం పనిచేస్తున్నామన్నా. మీ కష్టాలు తెలుసుకోవడానికి, మీ సమస్యలు తెలుసుకోవడానికి, మీ బాధలు తెలుసుకోవడానికి ఈ రోజు భారతీయ జనతా పార్టీ పేదల రాజ్యం కోసం తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యం రావాలే, పేదోని గడీలు పెద్దోని గడీలు బద్దలు కావాలని చెప్పి ఒక దృఢ విశ్వాసంతో, విశాల దృక్పథంతో మోడీ గారు లాంటి నిజాయితీవంతమైన పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు భావిస్తున్న తరుణంలో
అటువంటి కఠిన నిర్ణయాలు కఠోర నిర్ణయాలు తీసుకునే ధైర్యవంతమైన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రావడానికే భారతీయ జనతా పార్టీ మీ ముందుకు వచ్చిందన్న. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇలా ఏం నిర్ణయాలు ఎన్నికలు ఏ హామీ ఇచ్చినామో ఆ హామీని నెరవేర్చిన ఘనత భారతీయ జనతా పార్టీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.